సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధులలో ఒక మహోన్నత వ్యక్తి. సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టగలమని నమ్మి దానిని ఆచరణలో పెట్టిన వీరుడు. జైహింద్ నినాదాన్ని రూపొందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన జీవిత విశేషాలు ఇక్కడ ఉన్నాయి. బాల్యం, విద్య. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని బెంగాల్ డివిజన్లోని కటక్లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్ లాయరు, తల్లి ప్రభావతీదేవి. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజియేట్ స్కూల్లో ప్రారంభమైంది. కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. చిన్నతనం నుంచే వివేకానంద, రామకృష్ణ పరమహంస బోధనల ప్రభావం ఆయనపై బలంగా ఉండేది. 1920లో బోస్ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు (ICS) పరీక్షలకు హాజరై 4వ స్థానంలో నిలిచారు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించారు. అయితే 1921 ఏప్రిల్లో ICS ఉద్యోగం నుండి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాలుపంచుకున్నారు. దేశసేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ జీవితం. భారతదేశానికి చేరుకున్న తరువాత బోస్ మహాత్మాగాంధీ, చిత్తరంజన్ దాస్ వంటి నాయకులను కలుసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించారు. 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశ పర్యటనకు వ్యతిరేకంగా బహిష్కరణను విజయవంతంగా నిర్వహించినందుకు బోస్, దాస్ అరెస్టు అయ్యారు. 1924లో దాస్ కలకత్తా మేయర్గా ఎన్నికైనప్పుడు బోస్ కలకత్తా కార్పొరేషన్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. అనేకసార్లు బ్రిటిష్ అధికారులచే అరెస్టు చేయబడి జైలు శిక్ష అనుభవించారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలతో విభేదించినప్పటికీ గాంధీజీని దేశభక్తుల దేశభక్తుడు అని గౌరవించారు. 1938లో హరిపుర సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1939లో త్రిపురి సమావేశంలో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ గాంధీజీతో సైద్ధాంతిక విభేదాల కారణంగా ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు.